తాజా వార్త వనపర్తి జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపుతోంది. విపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామంలో నాటు బాంబులు భయపడ్డాయి. ఇక పశువులను మేపడానికి వెళ్లిన మేకల శేఖర్ అనే వ్యక్తికి చుట్టుపై ఓ కవర్ కనిపించింది. అది విప్పి చూడగా ఒక్కసారిగా పేలింది. దీంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా తరలించారు. ఇక పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా ఏమైనా బాంబులున్నాయా అని ఆరా తీస్తున్నారు. బాంబులా జరిగినాడి ఏమైంది? చూస్తే ఏమైంది? చూస్తే కింద పోసినాము. కింద వస్తే వాడు ఇంకా దాయితోనో ఇట్లా కొట్టిండు. కొడితే ఏమైంది? పలిగింది. పలిగితే ఏమైంది? సపోర్ట్ వచ్చింది. ఇంకేంది చేయవలిగింది. చేయవలిగింది. ఏడ కుంట పక్కలనా? ఈ గుర్త కాడ కొట్టం కాడ ఊర్లే గోడగిరిలోనా? గోడగిరిలోనే. మళ్ళీ ఎట్లా ఉన్నాడు ఆ పిల్లాడు? చేయవలిన పిల్లాడు, చేయదలిన పిల్లాడు బాగానే ఉన్నాడు. హాస్పిటల్లో పోయిందా? ఎవరు వెళ్ళినావే? తాగినాయి. బాంబులా? మొత్తానికైతే నాటు బాంబుల కలకలం రేగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్నగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మనం చూస్తున్నాం మొత్తానికి అతని పరిస్థితి ఎలా ఉంది, అలాగే వనపర్తి జిల్లా గోవర్ధనగిరిలో అయితే బాంబులు కలకలం రేగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, వనపర్తి జిల్లాలో నాటు బాంబుల కలకలం రేగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ సంఘటనలో ఓ పశువుల కాపరి మోచేతి అంటే అతని చేతిని మణికట్టు వరకు తొలగించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా వ్యవహారం అయితే దీనికి కలకలం రేపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మేకల శేఖర్, రణముని మహేష్, ఎండి చాందిపాషా పశువులను మేపుతారు. ఈ నెల అదే విధంగా అందులో భాగంగానే ఈ నెల 28న వాటిని తీసుకొని గ్రామ సమీపంలోని ఊర చెట్టు వద్దకు వెళ్లారు. అక్కడ సమీపంలోనే పందుల చెట్టు వద్ద వాళ్ళు చెట్టు కింద సేద తీరుతూ చెట్టుకు ఉన్న ప్లాస్టిక్ సంచిని గమనించారు. అందులో వారికి 5 నాటు బాంబులు కూడా కనిపించాయి. అవి నాటు బాంబులని తెలియక ఒక బాంబును శేఖర్ రాయి మీద ఉంచి మరో రాయితో కొట్టారు. అది పేలడంతో అతని ఎడమ చేతికి తీవ్ర గాయాలైంది. వెంటనే గమనించిన మిగతా ముగ్గురు కూడా క్షతగాత్రుల్ని హైదరాబాద్ మన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్సన వైద్యులు వెంటనే అతన్ని హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో అతని పరిస్థితిని విషమించడంతో అతని చేతి మణికట్టు వరకు కూడా తొలగించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఊర చెట్టు సమీపంలో చెట్టుకు తగిలించి ఉన్న ప్లాస్టిక్ సంచిలో 5 బాంబులే కాకుండా ఎరుకలి బుచ్చనకు చెందిన పందుల చెట్టు సమీపంలో మరో 4 బాంబులు కూడా నాటు బాంబులు ఉన్నట్లు కూడా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అవి పేలుతాయని భయంతోనే ఆ 4 బాంబులను కూడా వాళ్ళు చెరువులో వేసినట్లు గ్రామస్తులకు పోలీసులకు అయితే బాధ్యతలు చెప్పారు. అసలు ఈ వీటిని ఎవరు తెచ్చారు, ఎందుకోసం తెచ్చారనే వివరాలను పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ నాటు బాంబుల కలకలం అయితే వనపర్తి జిల్లాలో అయితే కలకలం రేపింది. భవిష్యత్తులో పశువుల కాపర్లు కానీ ఇతర ఏదైనా గుర్తు తెలియని సంబంధించిన వస్తువులు ఏదైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వెంకటేష్.